హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రాజేష్ అన్బాక్సింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇలాంటి అన్బాక్సింగ్ సంబంధించిన వీడియోస్ మీకు కావాలంటే మీ ఛానల్ అంతా ఏం లేదు ఫ్రెండ్స్. మన రాజేష్ అన్బాక్సింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను చేసే వీడియోలు మీరు అందరికన్నా ముందు నోటిఫికేషన్ మూలంగా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఫ్లిప్కార్ట్ అయితే పార్సల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇదేంటి పోకో C50 మొబైల్ ఫ్రెండ్స్. నాకు పడిన ప్రైస్ చూసుకుంటే 3000 రూపీస్ పడింది. 2GB ర్యామ్ 32 స్టోరేజ్ ఫ్రెండ్స్. ఇదైతే ఓపెన్ బాక్స్ డెలివరీ ఫ్రెండ్స్. కానీ ఓపెన్ బాక్స్ డెలివరీ ఆప్షన్లో అయితే ఫ్లిప్కార్ట్ అయితే రూల్స్ అయితే కంప్లీట్గా అయితే చేంజ్ అయితే చేసింది ఫ్రెండ్స్. అది ఏంటంటే మామూలుగా అయితే ముందైతే ఫస్ట్ మొబైల్ బాగుందా లేదా చెక్ చేసుకుని మళ్ళీ ఓటీపీ చెప్పడం, మళ్ళీ అమౌంట్ అయితే పే చేయడం చేస్తున్నాం డెలివరీ పర్సన్కి. ఇప్పుడు అలా అయితే లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ అమౌంట్ పే చేసినాక మనకైతే డెలివరీ పర్సన్ పార్సల్ అయితే ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్. నేనైతే డెలివరీ పర్సన్ అయితే అడిగినాను, నేను ముందుగానే అమౌంట్ పే చేసినాం కదా, ఇన్ కేస్ మొబైల్ ఏమైనా డ్యామేజ్ ఉన్నా మిస్సింగ్ అయిపోయినా అప్పుడు ఎలా అంటే మీరు ఎలా అయితే ఇచ్చినారు బై హ్యాండ్ అలానే మేమైతే అమౌంట్ అయితే ఇచ్చేస్తాము, రీఫండ్ అయితే ఇచ్చేస్తాము అప్పటికప్పుడు. డెలివరీ పర్సన్ అయితే మీకు ఓకే అంతేదా లాస్ట్లో అయితే ఓటీపీ అయితే చెప్పండి, లేకపోతే లేదు. మీకైతే అమౌంట్ మీరు క్యాష్ అయితే ఇచ్చినాక చేతికి మీకైతే అలానే అమౌంట్ అయితే ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు ఫోన్పే గూగుల్ పే మూలంగా ముందుగానే పే చేసి మేమైతే ఇక్కడ క్యాన్సిల్ అయితే చేస్తాం. ఆటోమేటిక్గా 1 or 2 అవర్స్లో అయితే మీకైతే రీఫండ్ అయితే 100% అయితే వచ్చేస్తుంది అంటున్నారు ఫ్రెండ్స్. వీలైతే ఫ్లిప్కార్ట్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనాలనుకుంటే కొద్దిగా అయితే చూస్ అయితే కొనుక్కోండి ఫ్రెండ్స్. వీలైతే మాటికి అయితే రూల్స్ అయితే చేంజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఫ్లిప్కార్ట్ అయితే. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ అనేది రూల్స్ చేంజ్ చేసేప్పుడు అయితే కస్టమర్కి అనేది ఎక్కడ మెన్షన్ చేయట్లేదు, అలానే నోటిఫికేషన్ మూలంగా కానీ చెప్పట్లేదు ఫ్రెండ్స్. వీళ్ళ ఇష్టానికి రూల్స్ అయితే చేంజ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇంకా మొబైల్ అయితే క్వైట్ డీసెంట్ కానీ బాగానే ఉంది, ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు ఫ్రెండ్స్. ఈ ప్రైస్కి ఈ 3000కి అయితే ఈ మొబైల్ అయితే వాల్యూ ఫర్ మనీ ఫ్రెండ్స్. అంటే హై యూజర్స్కి అయితే పనికిరాదు, మన ఇంట్లో ఉండే వాళ్ళకైతే హెవీగా యూజ్ చేయని వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే పనికి వస్తుంది ఫ్రెండ్స్. కెమెరా కానీ డీసెంట్గానే ఉంది, ప్రాసెసర్ కానీ పెద్ద ప్రాసెసర్ అయితే కానీ డీసెంట్గానే ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియోలో